హన్మకొండ మాత్రికా సంతాన సఫల్య కేంద్రంలో డాక్టర్ శ్రేయ గౌని గారిచే IVF ICSI సేవలు 6302587377. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని వారి నివాస గృహంలో రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పరకాల శాసనసభ్యులు సీనియర్ నాయకులు కూడా వారి నివాస గృహంలో ఉన్నాం. గత 3 రోజులుగా మనకు తెలుసు జరుగుతున్న పరిణామాలు కావచ్చు, హాట్ టాపిక్ కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పుకు సంబంధించిన ఉదంతాలు కావచ్చు. అసలు వీటన్నిటి గురించి రేవూరి ప్రకాష్ రెడ్డి గారి మనోగతం ఏమిటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు హాట్ టాపిక్గా రాష్ట్ర రాజకీయాల్లో నిలిచింది పరకాల. దీని గురించి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏ రూపంగా నిలిచింది అనుకుంటారు? అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనకు ఎన్నో అధికారాలు ఉండొచ్చు, తర్వాత ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు, కానీ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇంకో 2 సంవత్సరాలు ఎలక్షన్లు వచ్చే పరిస్థితిలోనే మీ పేరును అనౌన్స్ చేయడం జరిగింది. ఎట్లా? ఎందుకు ఇది మొదటిసారి ఏమి కాదు, అంటే ఈ ముఖ్యమంత్రి గారికి మొదటిసారి కావచ్చు, కానీ నేను తెలుగుదేశంలో 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చూసాము. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు, అంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అనుకోండి, 5 సంవత్సరాల పైన వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసినాము. సహజంగా ముఖ్యమంత్రులు ఏం చేస్తారంటే ఆ కాన్స్టిట్యున్సీ పోయినప్పుడు అక్కడ ఎమ్మెల్యే గురించి మొత్తం పూర్తి అవగాహనతో పోతారు. ఎందుకంటే 2 సంవత్సరాల 8 నెలలు అయింది. 2 సంవత్సరాల 8 నెలలు అయింది అని అంటే ఇప్పటికో 3-4 సర్వే రిపోర్టు తెప్పించుకొని ఉంటారు. రెండోది వచ్చిన పబ్లిక్ 16వ తారీఖు నాడు మీరు చూశారు పబ్లిక్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. రెండోది నేను అసలు డబ్బులు కూడా నేను ఖర్చు పెట్టలే. వాలంటరీగా 20% ఏదో ట్రాన్స్పోర్టేషన్ అది ఇదంటే ఇచ్చాము, కానీ 80% మనమేమి ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా చేయలే, కనీసం ట్రాన్స్పోర్టేషన్ కూడా సపోర్ట్ చేయలే. నేను అనుకున్నాను 20-25 వేలు వస్తారు అనుకున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ చూస్తే ఏంటంటే మోర్ దెన్ 40,000 వచ్చిండ్రు. పరకాల టౌన్ అయితే అసలు ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయి వచ్చిండ్రు. అంటే ఎవరికైనా ఒక సీనియర్ పొలిటికల్ అనుభవం ఉన్న వ్యక్తికి, అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి జనాభాను వాళ్ళ యొక్క ఫేస్ రీడింగ్స్ చూసినప్పుడు దాంతో ఏంది, ఎస్ ఉన్న స్థానిక ఎమ్మెల్యేని ఇంకా మనం స్ట్రెంథెన్ చేయాలి, అది వారి బాధ్యత కూడా, స్ట్రెంథెన్ చేయాలి అని చెప్పి స్ట్రెంథెన్ చేసే క్రమంలో మాట్లాడుకుంటూ రావడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, అవునన్నా కాదని ఏంటంటే కొంత అంబిక్విటీ ఉన్నది, కొంత డిస్టర్బెన్సెస్ అనేది కొందరి వల్ల జరుగుతుంది అనేది కూడా హీ నోస్ దట్. దాన్ని కూడా కరెక్ట్ కాదు అనేది ఒక పద్ధతుల్లో పోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఓటేసి పబ్లిక్ గెలిపించుకున్నారు. 5 సంవత్సరాలు నన్ను చేసుకొని ఇవ్వాలి కదా. నన్ను చేసుకొని ఇవ్వకుండా ఎవరైనా డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో వచ్చినప్పుడు డెఫినెట్గా ఎంకరేజ్మెంట్గా మాట్లాడతాడు. మూడవది, అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే బేసిక్ అవగాహన ఉండవలసింది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. దానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉంటుంది, AICC ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉన్న తర్వాత నాకు ఇవ్వకుంటే వాళ్ళకి ఇస్తారు. నేను ఏమైనా చెడగొట్టుకుంటే పోతుంది తప్పితే. అందుగురించి డెఫినెట్గా యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఆయన రైట్ వేలో మాట్లాడిండు. అది అవసరం కూడా. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాలు 8 నెలలు అయిపోయింది. ఇంకున్నది ఎంత 2 సంవత్సరాలు 4 నెలలు ఉన్నాయి. ఇప్పటి నుండి కొన్ని కాన్స్టిట్యున్సీస్ వస్తే ఎక్కడెక్కడైతే కొంచెం 100% కాన్ఫిడెన్స్ ఉన్న కాడ అక్కడ ఈ గ్రూప్ రాజకీయాలు లేకుండా చేయాలి అంటే అనౌన్స్ చేసుకుంటూ పోవాలి, అవసరం కూడా. ఆ క్రమంలో చేసిండు. దానికి కొందరు భూతత్వంలో పెట్టి చూస్తే దానికి మనం ఏం చేస్తాం? మీరు చెప్పినట్టు 100% సార్. స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, లేదా PCC కావచ్చు, AICC కావచ్చు, మార్గదర్శకాలు కావచ్చు, కానీ ఇవన్నీ ఉంటే కొన్ని సమస్యాత్మకమైన నియోజకవర్గాలు అనుకున్న దానిలో కూడా పరకాల కూడా ఎప్పుడో ఏదో విధంగా వార్తలు నలుగుతుంది. అందులో మనకు తెలుసు పాత ఉదంతం కూడా, అంటే సీఎం గారికి వేరే వాళ్ళకి జరిగిన రోహిన్ రెడ్డికి సంబంధించిన విషయం మీకు తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో పరకాల ఎందుకు టాపిక్ వచ్చింది? మళ్ళీ మీరు పరకాల టాపిక్ అని అంటున్నారు. ఒకసారి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పొలిటికల్ సీనియారిటీ దృష్టిలో పెట్టుకొని, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా అనౌన్స్ చేస్తారు. ఇది సహజమే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగింది, అంతకుముందున్న సీఎంలు ఉన్నప్పుడు కూడా జరిగింది. ఇదేం కొత్త ట్రెడిషన్ ఏం కాదు. ఇదేం మొదటిసారి మొత్తం అసలు తెలంగాణ చరిత్ర అంటే మర్చిపోయిన ఈవెన్ చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చేసిండు. ఇదేం కొత్తగా ఇవాళ
స్టార్ట్ చేసిందా అని అనుకోవడానికి ఏం లేదు. కానీ సీఎం గారు పోయిన మీటింగ్లలో చాలా వరకు చాలా స్పందన వస్తున్నది, సరే కార్యక్రమాల పట్ల కావచ్చు, పథకాల పట్ల కావచ్చు. కానీ ఇక్కడ ఎందుకు అనౌన్స్ చేస్తారనేది సందేహం ఇది బాగా వస్తున్నది ఈ 2 రోజుల నుంచి. సార్ నేను 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పాను సార్. ఒక్కటి 2.5 సంవత్సర కాలంలో వివిధ రిపోర్ట్స్లలో పాజిటివ్ రావడం ఒక పార్ట్ అయితే, పబ్లిక్ ఆఫ్ మూడ్ చూసినప్పుడు అది ఒక అనాలిసిస్ చేసుకుంటారు. రెండోది ఎంతో కొంత డిస్టర్బెన్స్ ఉన్నమాట వాస్తవం, దాన్ని కట్టేలు చేసేసి స్ట్రెంథన్ చేయడానికి మాట్లాడాలి కూడా, దాంట్లో తప్పలేదు. సీఎం గారిని తప్పుపట్టే పరిస్థితి ఎవరికి లేదు, మాలాంటి మేము కూడా అది చేయటం లేదు. కానీ ఒక రాజమార్గాన్ని ఏర్పరిచినట్లుగా భావించవచ్చా రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, అంటే ఇంకెవరు పోటీదారు లేకుండా? రాజమార్గం ఏర్పాటు చేసిందని అనేదానికన్నా నా భుజాల మీద ఇంకా బరువు ఎత్తిపోయాడు. ఒక పేరు వచ్చిన దాన్ని రావడం వరకు కష్టపడడం ఒక భాగం అయితే, ఒక స్టేజ్ ఒక పేరు వచ్చిన తర్వాత దాన్ని సస్టైన్ చేయడం అనేది చాలా కష్టం. నుంచి ఆ రకంగా నేను ఊహిస్తున్నా. అందునుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నమ్మకాన్ని వమ్ము కాకుండా ఏ విధంగా నేను చూసుకోవాలనేది ఒక బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నా. ఆ బాధ్యత నిర్వర్తించడానికి నా శాయశక్తులు నేను కృషి చేస్తాను. సార్, పరకాల అభివృద్ధికి సంబంధించి ఇంకా చాలా కూడా అంటే కావాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం గారి నుంచి స్పష్టమైన హామీ ఇంకేం తీసుకున్నారు? ఇప్పుడు సీఎం గారు వచ్చిన తర్వాత మీరు అన్నారు బాధ్యత ఎక్కువగా పెరిగిందని, అటువంటి కార్యాచరణ ఏం రూపొందించబోతున్నారు? ఇప్పుడు చూడండి సార్, 1 విద్య, 2 వైద్యం, రెండోది మినిమం నీడ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్, 4వది ఎంపవర్మెంట్. ఇది చూస్తే నిన్న జరిగిన దాంట్లో మీరు చూడండి, ఆసుపత్రి ధర్మారెడ్డి ఆయన వినయ్ భాస్కర్ ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఒకటి మాట్లాడింది, చెత్త మాటలు మాట్లాడిండు. వాళ్ళు ఏ విధంగా రాజకీయ నాయకులు నాకు అర్థం కాలే. మేము మా బిల్డింగ్లు కడితే సున్నం ఎత్తాండి అంటే మరి 10 సంవత్సరాలు ఇంకా గాడిలో వేసిన వాళ్ళు ఏం చేసినా మేము 2022 మార్చిలో ఫౌండేషన్ వేసిండ్రు, 100 బెడ్ ఆసుపత్రి. 2023 నవంబర్ వరకు ఏం చేసిండ్రు వీళ్ళు? 6,20,25 లక్షల పేమెంట్ ఇచ్చిండ్రు. బకాయిలు 11,50,00,000 వరకు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు ఇయ్యే శాతగాలే వాళ్ళకు. ఈ గవర్నమెంట్ బకాయిలు చెల్లించినాం. బకాయిలు చెల్లించే వరకు అంతకుముందు కాంట్రాక్టర్ మొత్తం 12 రోజుల్లో 10 రోజుల్లో పైన, అంటే సంవత్సరం పైన పనులు బిల్లులు రాలేదని పని బంద్ చేసి కూర్చున్నాడు. నేను మన ఇన్ఛార్జి మంత్రి గారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత, వారు గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత 11 కోట్ల పైన బిల్స్ రిలీజ్ అయిన తర్వాతనే బిల్డింగ్ పని అయింది. అంటే టోటల్గా మీరు చూస్తే దాంట్లో 35 కోట్ల టెండర్, 6 కోట్ల వాళ్ళు ఇచ్చిండ్రు. 35లో 6 పోతే ఎంత? ఇంకా 29 కోట్లు ఉన్నాయి. 29 కోట్లు చెల్లించే ఈ గవర్నమెంట్ గొప్ప, 2 సంవత్సరాల వరకు దగ్గర 6 కోట్లు మించి డబ్బులు చెల్లించింది ఆ గవర్నమెంట్ గొప్ప, ఆ నాయకుడు గొప్ప, ఆ ఎమ్మెల్యే గొప్పతనమా, ఈ ఎమ్మెల్యే గొప్పతనమా? ఇదొక్కటి మీరు అనలైజ్ చేసుకోండి. రెండోది ఇంకోటి ఏమన్నాడు, డిగ్రీ కాలేజ్ శాంక్షన్ ఇచ్చింది 2024 4th మంత్లో, ఏమండి 6th మంత్లో. 8వ నెలలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో శంకుస్థాపన చేసినాం. నిన్న 26 ఆగస్టు 16 నాడు ప్రారంభోత్సవం చేసినాం. ఎవరిది గొప్పతనం? అంటే రికార్డెడ్ ఎవిడెన్స్ను కూడా తప్పుపట్టేసేసి సున్నాలేసి రిబ్బన్లు కట్ చేసిండ్రు అని అంటే వాళ్ళ రాజకీయ దివాలా కోరతానికి నిదర్శనం. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ పరకాల పట్టణానికి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ అని చెప్పి, శానిటేషన్ అని చెప్పి ఈ గవర్నమెంట్ ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయలు ఇచ్చింది. 30 కోట్ల టెండర్స్ అయినాయి. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మళ్ళీ 15 కోట్లు ఇచ్చారు. 45 కోట్లు ఇచ్చినాం. ఇవాళ ఒక పద్ధతిగా మేము డెవలప్ చేస్తున్నాం. మొన్న దానికి రిజల్ట్ ఏంటిదంటే, మన మున్సిపల్ ఎన్నికలలో 13 మంది కౌన్సిలర్ని గెలిపించి అవుట్రేట్గా మెజార్టీ ఇచ్చిండు. మాకు కార్పొరేషన్ ఏర్పడింది. 33 years మాకు కాంగ్రెస్ చైర్మన్ లేడండి, ఆడ సర్పంచ్ లేరు, నగరాభివృద్ధిలో లేరు, నగర పంచాయతీలో లేరు, మున్సిపాలిటీలో కూడా లేరు. 32 సంవత్సరాల తర్వాత ఇవాళ అక్కడ చైర్మన్ వచ్చింది అంటే ఓన్లీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో, వారు ఇచ్చిన శాంక్షన్ యొక్క డ్రైనేజ్ వ్యవస్థను చేస్తే, గత సంవత్సరము ఎక్కడ ముంపు గురి కాలేదు పట్టణం. ఈ సంవత్సరం అంటే లో రెయిన్ఫాల్ ఉన్నది, కానీ గత సంవత్సరం అయితే మంచి వర్షాలు పడ్డాయి కదా.
దానికన్నా ముందు సంవత్సరం మొత్తం మునిగిపోయింది సగం పట్టణం. అది పబ్లిక్ అనేది వాళ్ళు మనం వచ్చిన వాళ్ళది మొత్తం అయితే పరకాల టౌన్ అందరు వచ్చింది. దట్ ఇస్ నెంబర్ 2. డ్రింకింగ్ వాటర్ ఇవాళ మనకేమైంది, ఇప్పుడు పసురుకొండ దగ్గర ఉన్న ఏదైతే రిజర్వాయర్ ఉన్నదో దానిలోకి వచ్చిన కెపాసిటీ ఆఫ్ వాటర్ అనేది 4 మండలాలకు మున్సిపాలిటీకి సక్రమంగా సరిపోవడం లేదు. మిషన్ భగీరథ నీళ్ళు వాళ్ళు ఒక పేరు పెట్టిండ్రు, మిషన్ భగీరథ అన్నారు, మేము కూడా మిషన్ భగీరథ అని అంటాం. నీళ్ళు సరిపోవడం లేదు, ముఖ్యంగా పరకాల కూడా సరిపోతలేవు. దాంతో ఏమవుతుంది, మళ్ళీ రా వాటర్ ఎక్కించుకొని తాగుతున్నారు. అందునుంచే ఇప్పుడు ఏం చేసినాం, 35 కోట్లతోటి నిన్న ఫౌండేషన్ అయింది. 8 ఈ నెల అంటే 14 ఆగస్టు 2026 నాడు జియో, అది కూడా తప్పేనా, ఆ జియో వచ్చింది, దానికి ఫౌండేషన్ వేసినాం. అదొకటి. తర్వాత ఇంకోటి 200 కోట్లతోటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ వేసినాం, అది వాళ్ళు ఇచ్చిందేనా. వాళ్ళ డైరీ 32 కోట్లతోటి అడ్మినిస్ట్రేషన్ శాంక్స్తో పాటుగా 10 కోట్లు రిలీజ్ అయ్యే విధంగా జియో తీసుకొచ్చిన, అది ఆగస్టు మొన్న 2 రోజుల ముందే. అది ఎంతమందికి, వాళ్ళ 10,063 మంది మహిళా సోదరుమణులు, అంటే 10,063 కుటుంబాలు. ప్రతి కుటుంబానికి 2 యానిమల్స్ ఉండాలి, మిల్క్ యానిమల్స్ ఉండాలని నా ప్రయత్నం. ప్రతి కుటుంబానికి 2 యానిమల్స్ ఉన్నాయంటే 15,000 నుండి 20,000 రూపాయలు ప్రతి నెల నికరంగా ఆదాయం వస్తుంది వాళ్ళకు. రెండోది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా టైఅప్ అయినా 5 years వాళ్ళు కన్సల్టెన్సీ. మూడోది నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ ప్రాజెక్ట్లో 15 కోట్లు వస్తున్నాయి వాళ్ళకు. ఈ బద్ది మగ్గాలకు ఏం తెలుసా అండి, రేపు రాబోయే 2 yearsలో 40,000 కుటుంబాలను దీంట్లో అడ్మిట్ చేయబోతున్నా, దీంట్లో సభ్యత్వం చేయబోతున్నా. అంటే ఆఫ్టర్ 2 years ఇది 400 crores ఫర్ యానం టర్న్ ఓవర్ మీదకి వెళ్ళిపోతుంది. ఇంత ఆలోచించి చేస్తున్నాం. ఏం చేసినలు ఏంటిదని మాట్లాడితే నేనేం చెప్పాలి. అయితే ఒక్క విషయం చెప్పాలి సార్, ఇంత చేసినా, ప్రజాపాలన చేసినా, ఇన్ని సంక్షేమ పథకాలు అమలు పరిచినా కూడా మైలేజ్ ఆ స్థాయిలో రావటం లేదని ఈవెన్ మీ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్కడన్నా లోపం ఉందా? మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పాలి సార్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అండి, ఇప్పుడు మీరే వేన్లు 2,22,000 నా ఓటర్స్. మీరు ఎవరిని అడుగుతారు? 5-6 అడుగుతారు. ఏమి రెండోది మైక్ అనగానే చాలామంది మొహమాట పడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకని, ఎవడు మాట్లాడతాడు కొంచెము రౌడీజం అంటాడు, లేకుంటే ఇతర పార్టీ వాడు నేను మాట్లాడతా అని ఇతర పార్టీ వాడు కడతాడు. వాళ్ళ వాయిస్ తీసుకుంటే మెజారిటీ అది అనిపిస్తుంది, కరెక్ట్ కాదు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో నిరూపణ జరిగింది, మున్సిపాలిటీలో నిరూపణ జరిగింది. ఒక గవర్నమెంట్కి కానీ ఒక రాజకీయ పార్టీకి కానీ రిజల్ట్ ఏంటిది, కొలమానం ఏంటి? ఎన్నికలు. జరిగిన 2 ఎన్నికలలో బంపర్ మెజారిటీతో వచ్చినాము. నేను ఇంతకుముందు చెప్పిన కదా, పరకాల టౌన్ 32 సంవత్సరాలు అసలు మాకు ప్రాతినిధ్యమే లేదాడ. చైర్మన్ కానీ సర్పంచ్ కానీ లేనలేదు. ఇవాళ మేము చైర్మన్ గెలిచినాము 13 సీట్లతోటి. గురించి రెండోది ఎవరో ఒకరు ఏదో ఒకటండి, గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి గారు అంటే గొంతికమ్మ కోరికలు అన్నీ తీర్చలేరు, దేవుడే తీర్చలేకపోతాడు. దాంతో ఏంటి, కొందరు బ్లాక్మెయిల్ చేస్తే మాకేదో వచ్చేస్తుంది, మాకేదో జరుగుతుంది అని చెప్పి ఆలోచన ఉంటుంది. అసలు వాళ్ళు కొందరు మాట్లాడుతూ అంటారు, అది పట్టించుకోదు. పబ్లిక్ ఈజ్ ద డిసైడర్ ఫ్యాక్టర్స్. పబ్లిక్ మూడు ఏమున్నది, పబ్లిక్ ఏం కోరుకుంటున్నారో అది చేస్తారు. అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేబీ మొదటిసారి క్యాబినెట్ ఉండొచ్చు, ఎందుకంటే అంతకుముందు మంత్రి కూడా చేయలేదు. కానీ నేను 94 నుండి గవర్నమెంట్లు చూసిన వ్యక్తి చెప్తున్నా కదా, చాలా దూరదృష్టి ఉన్నది. ఆయనకు ఒక విజన్ ఉంది, ఒక ప్లానింగ్ ఉంది. ప్లానింగ్ ప్రకారం పోతాడు. నెక్స్ట్ వచ్చే ఎన్నికలు ఏ రోజు వచ్చినా కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 117 నియోజకవర్గాలకు 117 నియోజకవర్గాలు రావడం ఖాయం. బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఆ ప్రపంచంలో కొట్టుకుపోవడం ఖాయం. ఎన్నికల గురించి జోస్యం కాదు, నిజం కూడా చెప్పారు. సీఎం గారు చెప్పింది మీరు కూడా చెప్పారు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా చెప్పాలి సార్. మీ పాత నియోజకవర్గం నరసంపేటలో కూడా 3 రోజుల నుంచి వివాదం జరుగుతుంది, విగ్రహం చుట్టూ రాజకీయం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సార్, చనిపోయిన వ్యక్తుల మీద మంచి చెడు విశ్లేషణ కన్నా ఒక గౌరవం ఉంటుంది మనకు, కాదంటలేము.
కానీ గవర్నమెంట్ అన్న తర్వాత ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతిలో ఉంటుంది. అన్నప్పుడు వాళ్ళు ఒక విగ్రహ ప్రతిష్ఠ చేయాలి అన్నప్పుడు దే షుడ్ టేక్ ద ప్రాపర్ ఛానల్లో పర్మిషన్ తీసుకోవాలి. తీసుకోకుండా నేను పెట్టేస్తాను, నేను చేసేస్తాను అంటే దరిద్రం ఏంటంటే ఈ బీఆర్ఎస్కు, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కు, చంద్రశేఖర్ కుటుంబానికి వాళ్ళ బతుకంతా సెంటిమెంట్ మీదనే. అంటే అది ప్రైవేట్ స్థలం అని వాళ్ళు వాదిస్తున్నారు. అసలు అక్కడ ప్రైవేట్ స్థలం అనేది అసలు ఏదైనా నాకు తెలిసి అయితే హాస్పిటల్ కూడా ప్రైవేట్ స్థలం లేదు. ఎందుకంటే అప్ టు రోడ్ వరకు కూడా గవర్నమెంట్ ల్యాండే. గవర్నమెంట్ అంటే ఇట్స్ ఎ డొనేటెడ్ ల్యాండ్, బట్ గవర్నమెంట్కి ఇచ్చిన ల్యాండ్. ప్రైవేట్ ల్యాండ్ ఎట్లయితే అది వదిలిపెట్టండి. అసలు మీకు నిజంగా పెద్ద సొసైటీ మీద ప్రేమ ఉంటే ఇంత కాంట్రవర్సీ ఎందుకు చేసుకోవాలి? కూర్చొని మాట్లాడుకొని ఇక్కడ చేసుకుంటాం, ఇది చేస్తాం, దీంట్లో ఏముండదని చెప్పి మాట్లాడి చేసుకోవచ్చు. కానీ దాన్ని ఏంది చూసినాము మనము, శివాయాత్రలు చేసి సానుభూతి పొందడం అనేది బీఆర్ఎస్ వాళ్ళకి బాగా అలవాటు. అది చూస్తే కూడా అట్నే కనబడ్డది. ఏంది అది? సరే, మాకు ఉండే పరిచయాలు ఉంటాయి, పార్టీలు ఏదైనా పరిచయాలు ఉంటాయి, గౌరవం ఉంటుంది, అది ఉంటుంది. కానీ దాన్ని పెద్ద సురేశ్వరుడి మీద ప్రేమ కన్నా ఆయన నేచురల్గా చనిపోయినా కూడా ఆ చనిపోయిన దాన్ని కూడా రాజకీయ లబ్ధి పొందడానికే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. 3 రోజుల నుంచి నిర్బంధాలు, అరెస్టులు ఇవే జరుగుతున్నాయి. దీనివల్ల మేము మాట్లాడే పరిస్థితి లేదని ఒక నాయకుడు అన్నారు ఈరోజు. ఇక నేను చెప్పింది నేను చెప్పాను, ఇక అది నాకు తెలియదు. సార్, లాస్ట్లీ చెప్పండి, ఈరోజు జరిగిన పరిణామాలు కావచ్చు, గీసుకొండ ప్రాంతంలో, పర్కాల ప్రాంతంలో కొండ సుస్మిత పటేల్ వ్యాఖ్యల పరిస్థితిని ఏమంటారు? ఎందుకంటే మీరు ఒక స్థానిక ఎమ్మెల్యేగా ఇప్పుడు మీ చుట్టూ తిరిగింది కాబట్టి ఇది మీరు వ్యాఖ్యానించాల్సిన తప్పకుండా పరిస్థితి. మీరు తప్పకుండా అని మీరు ఏదో ఫోర్స్ చేశారు. మీ అభిప్రాయం? ఇప్పుడు నేను ఒకటే చెప్పాను, అటువంటి విషయాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. నా నేచర్ ఏంటంటే పబ్లిక్ చేయవలసిన డెవలప్మెంట్, ఆ డెవలప్మెంట్ గురించి పోతాను. అదే నా ఉద్దేశం, అదే నా జవాబు. మీకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు లేదా ఇబ్బంది కాకుండా వ్యాఖ్యానాలు ఎదురవుతున్నప్పుడు అధిష్టానానికైనా మీరు చెప్పాల్సిన పరిస్థితి మీ మీద ఉంటుంది. నేనేమన్నా ఇబ్బందిగా నేను దేని గురించో అసలు దాని గురించి నేను పట్టించుకోలేదు. అన్ని పిల్ల చేష్టలని ఊకున్నా అప్పుడే. అంతే. అంటే ఒక్క వాక్యానికి జవాబు చెప్పండి సార్. ఇది పచ్చ కాంగ్రెస్ అని ఆమె ఒక వాక్యాన్ని వాడింది. అసలు నేను దాని గురించి అసలు పట్టించుకుంటలే, నేను మాట్లాడదలుచుకోలేదు. నా స్థాయి కూడా కాదు. నేను వాటి గురించి కామెంట్ చేయవలసినంత చిన్న స్థాయి